వెల్కమ్ టు హెచ్పిఎస్ క్లాస్ రూమ్. సో ఈరోజు ఎయిత్ క్లాస్లో సెకండ్ టాపిక్ పవర్ ప్లే. సో పవర్ ప్లే అంటే ఏంటంటే మనకు మనం ఇప్పుడు మీరు అనుకుంటున్నారు 20 ఓవర్స్లో సిక్స్త్ ఓవర్ తర్వాత మనకు పవర్ ప్లే ఉంటుంది కదా, అది కాదు. ఓకే, అది క్రికెట్లో పవర్ ప్లే, ఇది మన మ్యాక్స్లో పవర్ ప్లే. సో ఈ పవర్ ప్లే అంటే ఏంటంటే పవర్స్తో ఆడిచ్చే మీనింగ్ ఏంటంటే ఈ పవర్స్తో మనము ఆట ఆట ఆడుకోవడం అని అర్థం. ఓకేనా, అది ఓకే. పవర్ ప్లే చూద్దాం అసలు ఏంటి పవర్ ప్లే అంటే. సో ఇక్కడ ఈ చాప్టర్లో మనకి ఏముంటుందంటే మనకు ఇయర్స్లో మనకు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే డైరెక్ట్గా టాపిక్ ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి టాపిక్ కూడా మనకు ఎందుకు మనం చేయాలి, అసలు ఎందుకు పవర్ అంటే ఏంటి, 2 పవర్ 5 అంటే ఏంటి, ఎందుకు 2 పవర్ 5 రాయాలి, 2 పవర్ 4 ఏంటి అంటే, ఇలా ఎందుకు మనం చేయాలి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అనేది జనరల్గా మనకి ఇంతవరకు ప్రీవియస్ టాపిక్స్లో ప్రీవియస్ ఇయర్స్లో కరెక్ట్గా ఎందుకు యూజ్ చేస్తాం అనే విషయం అనేది క్లియర్గా తెలియదు. అలా సమ్స్ ఇచ్చే ఆన్సర్స్ చేయడం అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాడి ఉద్దేశం ఏంటంటే కొంచెం మార్చుదాం, ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది, దానికోసమని ఇలా టాపిక్స్ అనేవి ఇలా ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. టేక్ ఏ షీట్ ఆఫ్ పేపర్ యాజ్ లార్జ్ ఏ షీట్ యాజ్ యూ కెన్ ఫైండ్, ఫోల్డ్ ఇట్ వన్స్. ఓకే, ఫోల్డ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అదేమంటున్నాడు ఇక్కడ, ఒక పేపర్ తీసుకుని దాన్ని మనము ఒక పేపర్ని తీసుకుని దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఎలా ఫోల్డ్ చేయాలి, దాన్ని సెంటర్లో ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి అలా అగైన్ అండ్ అగైన్ అలా చేయమంటున్నాడు. ఓకేనా, ఒకసారి వినండి ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే హౌ మెనీ టైమ్స్ యూ కెన్ ఫోల్డ్ అండ్ ఓవర్ అండ్ ఓవర్. సో అంటే ఏమంటుందంటే నువ్వు ఎన్నిసార్లు దీన్ని అలా ఫోల్డ్ చేయగలవు అంటున్నాడు. ఓకేనా, సో రాజు సేస్ ఐ హెర్డ్ దట్ ఏ షీట్ ఆఫ్ పేపర్ కాంట్ ఫోల్డ్ మోర్ దెన్ 7 టైమ్స్. అంటే ఒక పేపర్ని మనము 7 కంటే ఎక్కువ టైమ్స్ ఫోల్డ్ చేయలేము అంటున్నాడు. ఓకేనా, రాజు అంటున్నాడు. రాజు విన్నదట అది. అయితే రేఖ రిప్లైస్, వాట్ ఇఫ్ యూ యూస్ థిన్నర్ పేపర్ లైక్ ఏ న్యూస్ పేపర్ ఆర్ ఏ టిష్యూ పేపర్ అని అంటున్నాడు. అంటే ఒకవేళ నువ్వు థిక్ పేపర్ అయితే అలా అవ్వదు, కొంచెం థిన్ పేపర్ చేస్తే ఏమవుతుందంటే, ఏ పేపర్ అయినా సరే మ్యాక్సిమం మనము ఒక 7-8 అనేది జనరల్గా అయితే మనం అంతకంటే ఎక్కువ చేయలేం. అక్కడ పేపర్ అనేది ఎలాంటి పేపర్ అయినా సరే ఎక్కువ సార్లు చేయలేము అనేది ఇక్కడ మనకు ఒక మీనింగ్ వస్తుంది. అది ఎక్కువ ఒకవేళ చేస్తే అనేది ఆమె అంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకుని దాన్ని నేను ఫోల్డ్ చేస్తాను. దాని సెంటర్ నుంచి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేస్తే అది ఒకసారి చూడండి, దాన్ని డబుల్ అయింది. అంటే 2 టైమ్స్ అయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను ఫోల్డ్ చేస్తే మనకు టోటల్‌గా ఇక్కడ చూడండి 4 లేయర్స్. ఇదిగో 1, 2, 3, 4. 4 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా! అంటే అది ఇంకో 2 పెరిగింది. ఇప్పుడు ఇంకోసారి నేను థర్డ్ టైము చేస్తే అది 6 అవ్వకుండా 8 అవుతుంది చూడండి. అంటే మొత్తం మనకు 8 పేపర్స్ వస్తాయన్నమాట. అర్థమైందా మీకు? సో, దాని థిక్‌నెస్ అనేది 8గా పెరిగిందనమాట. అది. ఓకేనా? చూడండి. 2, ఓకే, 3, ఇది కొంచెం అది రావట్లేదు పేపరు. ఓకే, 4, ఇది. ఓకేనా? సరే. ఇప్పుడు మొత్తానికి 8 మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే అది మళ్ళీ ఇంకా దానికి ఇంకొక 2 టైమ్స్, అంటే ఇందాక 4 ఇప్పుడు 8 అయింది. ఇప్పుడు 16 టైమ్స్ అలాగనమాట పెరుగుతుందనమాట. అర్థమైంది కదా మీకు? రైట్. ఇంతే. ఓకే. సో, ఇది అలా అలా 2 అలా మనకు మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఓకే. ఓకే, థాంక్ యూ. ఇక్కడ ఒక పజిల్స్ లాగా ఇచ్చాడు. ఇఫ్ యూ కెన్ ఫోల్డ్ ఏ పేపర్ 46 టైమ్స్ ఇట్ విల్ బి సో థిక్ దట్ ఇట్ కెన్ రీచ్ ద మూన్. అంటే ఒకవేళ కానీ నువ్వు 46 టైమ్స్ కానీ మనము ఒక పేపర్ని ఫోల్డ్ చేస్తే మనము ఎర్త్ నుండి మూన్కి రీచ్ అయ్యేంత డిస్టెన్స్ వస్తుందంట. చూసారా, అది అసలు మనం ఎవరైనా అసలు అది ఎక్స్పెక్ట్ చేయగలమా, ఆలోచించగలమా? ఏముంది, పేపర్ ఫోల్డ్ చేయడానికి అంత డిస్టెన్స్ ఎలా వస్తుందని మనకు అనిపిస్తుంది కదా. కరెక్టే, అనిపించడం కరెక్టే. అంటే వాడు ఏమంటుండంటే ఒక పేపర్ని ఎక్కువ 46 టైమ్స్ ఫోల్డ్ చేసామనుకోండి, ఇప్పుడు ఫస్ట్ టైము సెంటర్లో పెడతాం. ఓకే, అలా చూపించాం కదా అలా. సో అయితే మీరు అలా పెడితే ఒక 46 ఫోల్డ్ చేశారనుకోండి, ఒకప్పుడు ఏమవుతుందట, అది
మూన్ ఇక్కడ మనకు ఎర్త్ నుండి మూన్కి డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంతవరకు వస్తుందండి. ఇంకా చెప్పాలంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ వస్తుంది. మూన్ కంటే మూన్ నుంచి వచ్చేవచ్చు అనమాట. మనం మూన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవచ్చు, అంత డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. చూడండి, వాట్ వాట్ దట్ క్రేజీ జస్ట్ 46 టైమ్స్ యూ మస్ట్ హ్యావ్ ఇగ్నోర్డ్. ఏమంటున్నాడు, సెవరల్ జీరోస్ ఆఫ్టర్ 46. ఆడు అంటున్నాడు 46 టైమేనా, 46 టైం కాకపోయింటది. ఒకవేళ నువ్వు ఆ 46 పక్కన జీరోలు మర్చిపోయి ఉంటావు అంటే ఏంటి, 46,000 టైమ్స్ హోల్డ్ చేస్తాను. ఓకేనా, 46 అబోవ్ ఇంకా ల్యాక్స్ క్రోర్స్ టైమ్స్ ఫోల్డ్ చేస్తే అంత అయ్యి ఉండొచ్చు. అంతేగాని 46 టైమ్స్ ఫోల్డ్ చేస్తే ఎక్కడైపోద్ది అని ఆమె ఆశ్చర్యపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటాడు, వెల్ వై డోంట్ యూ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్స్. అక్కడ అది అంటుంది, ఇక్కడ ఈ ఉంటుంది కదా, అవులు ఉంది కదా, అది ఏమంటుందంటే నువ్వెందుకు అలా కరెక్టే, నువ్వెందుకు పైన చేయకూడదు అని అంటుంది అనమాట. మనం పైన చేయగలమా అంటే ఎస్ చేయగలం. ఓకే, చూద్దాం, ఒక్కసారి చూద్దాం. సే యూ కెన్ ఫోల్డ్ యూ షీట్ ఆఫ్ పేపర్ as many as times as you wish, that would its thickness be after 30 folds. మేక్ ఏ గెస్. అంటే ఒక పేపర్ని నువ్వు 30 ఆడేమన్నాడు, ఒక పేపర్ని ఒక 30 టైమ్స్ అంటే 30 ఫోల్డ్స్ కానీ చేసామనుకోండి, అప్పుడు 30 ఫోల్డ్ చేస్తే నువ్వు ఒక్కసారి దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది నువ్వు ఒక్కసారి ఎంత ఎంత థిక్నెస్ ఉంటుంది ఒక్కసారి మనం ఊహించండి అని అంటున్నాడు. ఓకేనా, ఒక్కసారి చూడండి. ఇప్పుడు లెట్ us ఫైండ్ హౌ టు let us find out how thick a sheet of paper will be after 46 folds. Assume that the thickness of sheet 0. ఇక్కడ చూడండి ఎంత అన్నాడు, 0.001. ఒకవేళ నువ్వు ఎజ్యూమ్ చేయి, ఏంటి ఎజ్యూమ్ చేస్తున్నావు అంటే ఒకవేళ ఒక పేపర్ యొక్క థిక్నెస్ 0.001 సెంటీమీటర్స్ అయితే ఇప్పుడు 46 టైమ్స్ దాన్ని ఫోల్డ్ చేస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించు అన్నాడు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ లిస్ట్ ద థిక్నెస్ ఆఫ్టర్ ఈచ్ ఫోల్డ్. అబ్జర్వ్ దట్ ద థిక్నెస్ డబుల్స్ ఆఫ్టర్ ఈచ్ ఫోల్డ్. అంటే ఒకసారి మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఫస్ట్ 0.002 ఇచ్చాడు, అంటే అది థిక్నెస్ 0.02 ఇచ్చాడమ్మా. అక్కడ 1 అని చెప్పాడు. ఇక్కడ ఒకవేళ 2 అయితే అంటే ఒక పేపర్ యొక్క థిక్నెస్ 0.002 సెంటీమీటర్స్ అయితే, ఓకేనా, అయితే 2 అంటే అసలు ఫస్ట్ ఇంత, సెకండ్ ఫోల్డ్కి ఎంత అవుతుంది, దానికి 0.004 అయింది. థర్డ్ ఫోల్డ్కి 0.008, ఫోర్త్కి ఇంత 0.016 సెంటీమీటర్స్, ఫిఫ్త్ 0.032, సిక్స్త్కి అలాగే 7కి ఇది ఇదిగో 7, 8కి 9, 10 ఇదిగో 10కి ఎంత అయింది 1.02 సెంటీమీటర్స్. ఓకే, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th. ఇక్కడ 17 చూడండి, 17 టైమ్స్ కానీ ఒక పేపర్ని మనము 17 టైమ్స్ కాదు 17 ఫోల్డ్స్ కానీ చేసామనుకోండి, అప్పుడు మనకు వచ్చే ఒకవేళ పేపర్ షీట్ ఎంత విడ్త్ అయితే థిక్నెస్ అయితే అది 130 సెంటీమీటర్స్ అవుతుందట. ఓకే, 17 ఫోల్డ్స్కి మనకు 131 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఇదిగో ఈ సింబల్ ఉంది, ఈ సింబల్ వాడు ఏమంటుందంటే ఇదిగో ఈ సింబల్ ఇక్కడ చూడండి, ఆ సింబల్ ఏమన్నాడు, వి యూజ్ దిస్ సైన్ ఇండికేట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు, అంటే ఇది ఎగ్జాక్ట్గా అలా జరుగుతుందని కాదు, ఇంచుమించుగా 131 పాయింట్ ఇంకా వాల్యూ వస్తుంది. ఆడు ఒక ఫిక్స్డ్ వాల్యూని మనకి ఇక్కడ ఒక ఇంటీజర్ని మనకి ఇచ్చాడు, 131 సెంటీమీటర్స్ అనేది. ఇది సిమిలర్ అంటే ఇంచుమించుగా అలా ఉంటుంది అని చెప్పడానికి ఆ సింబల్ పెట్టాడు అంటున్నాడు. ఓకే, ఆఫ్టర్ 10 ఫోల్డ్స్ ద థిక్నెస్ ఈజ్ జస్ట్ అబౌట్ 1 సెంటీమీటర్. ఓకేనా, 1 అంటే ఇదిగో 10 ఫోల్డ్స్కి 1 సెంటీమీటర్ వచ్చిందట. ఓకే, ఆఫ్టర్ 17 ఫోల్డ్స్ చూసారా, 10కి ఏమో 1 సెంటీమీటర్, మరి 17కి ఎంత వచ్చింది చూడండి 131 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా, అది విషయం. అంటే 10 ఫోల్డ్ చేస్తే 1 సెంటీమీటరే, మరి 20 చేస్తే కదా 2 సెంటీమీటర్స్ రావాలంటే కాదు, అలా జరగదు అనమాట ఇక్కడ. సో 17 చేసరికి 131 సెంటీమీటర్స్ వచ్చింది. ఆఫ్టర్ 17 ఫోల్డ్స్ ద థిక్నెస్ ఈజ్ 131 సెంటీమీటర్స్. ఓకేనా, ఏ లిటిల్ మోర్ దాన్ 4
4 ఫీట్. ఓకే. ఇది కొంచెము అంటే 4 ఫీట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా? అది విషయం. నౌ వాట్ డు యూ థింక్ ద థిక్‌నెస్ వుడ్ యూ బి ఆఫ్టర్ 30 ఫోల్డ్స్, 45 ఫోల్డ్స్ మేక్ గెస్. ఒకవేళ ఇప్పుడు 17 చేసాం కదా! ఒకవేళ మీరు 30, 45 చేస్తే ఏమవుతుందో ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే. రైట్. ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి. 18 ఫోల్డ్స్‌కి 262, 19కి అయితే 524, 20కి 10 పాయింట్ చూడండి మీటర్స్ అనమాట. ఓకేనా? 20కే 10.4 మీటర్స్ వచ్చింది. ఇక్కడ చూడండి. ఇక్కడ 18కి అయితే ఎంత వచ్చింది? 202 సెంటీమీటర్స్. 19 ఒకవేళ ఫోల్డ్స్‌కి అయితే 524 సెంటీమీటర్స్. 20కి అయితే 10.5 మీటర్స్ చూడమ్మా మీటర్లకు మారింది ఇక్కడ. 21కి అయితే 20.8 అయింది. ఓకే. అదే 22కి అయితే 41.6, 23 అయితే 83.2, 24కి 166. ఓకే. ఇలా ఓకే. 26కి ఏమో ఎంత అయిందంటే 565.6 మీటర్స్ అయింది. ఓకే. ఇది వాడు చెప్పేది. ఎందుకు ఇలా అయింది ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. మీకు అర్థమైంది కదా! ఎందుకు అవుతుంది ఏంటనేది మీరు కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తుంది. సో 27కి ఇది. 28కి 2 చూసారా? ఇక్కడ చూసారా? ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 27కి ఏమో 1.3 కిలోమీటర్స్ వచ్చింది. చూసారా? 27 ఫోల్డ్‌కే 1.3 కిలోమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ 28కి చూడండి. 28కి 2.6 కిలోమీటర్స్. ఓకేనా? 29కి ఎంత వస్తుందంటే 5.2 కిలోమీటర్స్. ఆ తర్వాత 30కి 10.4 కిలోమీటర్స్. వాడు అడిగింది అదే కదా! ఒకవేళ 30 ఫోల్డ్ జరిగితే ఏమవుతుందంటే 10.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందట. అంటే ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి. ఆఫ్టర్ 30 ఫోల్డ్స్ ద థిక్‌నెస్ ఆఫ్ ద పేపర్ ఈజ్ అబౌట్ 10 ఇక్కడ చూడండి ఒక పాయింట్ మనం ఆఫ్టర్ 26 ఫోల్డ్స్ ద థిక్‌నెస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 670 meters. Burj Khalifa is in Dubai. The tallest building in the world is 830 meters tall. చూసారా మరి 26 ఫోల్డ్స్‌కి మనకు 670 మీటర్స్ వచ్చిందట. అంటే ఇది అంటే దగ్గరగా దేనికి దగ్గరగా వచ్చింది? వరల్డ్‌లోనే టాలెస్ట్ బిల్డింగ్ ఏదైనా ఉందంటే అది బుర్జ్ ఖలీఫా. ఇది 830 మీటర్స్ అట. 830 మీటర్స్ అంటే మీరు 26 ఫోల్డ్ చేస్తుడికి దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 700 మీటర్స్ దగ్గరగా ఇది వెళ్ళింది. అయితే దీని హైట్‌కి కొంచెం అంతవరకు కొంచెం దగ్గరలో ఉంది అని చెప్పడానికి ఇది మనకిచ్చాడు. ఓకే. ఇది ఓకే. రైట్.